సెటిల్ అవ్వచ్చు. అంటే చాలా వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. పీజీ కంప్లీట్ అయిన తర్వాత అంటే సియూఈటీ ఎగ్జామ్ రాసి యూనివర్సిటీలో చేరితే డిగ్రీ ప్లస్ పీజీ రెండు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. సార్ సియూఈటీ ఎవరు ఎగ్జామ్ రాసుకోవచ్చు? ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్లోని ఎంఈసీ సిఈసీ కానీ ఎంపీసీ బైపీసీ అంటే ఏ ఇంటర్మీడియట్ విద్యార్థి అయినా సరే సియూఈటీ ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. కాకపోతే ప్లానింగ్ ఎక్కడి నుంచి ఉండాలంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరేటప్పుడే ఆ స్టూడెంట్కి ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇంటర్మీడియట్తో పాటే వాళ్ళు కనుక సియూఈటీ కోచింగ్ తీసుకోగలిగితే ఈ సియూఈటీలో ఉండే కోచింగ్ సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే లాంగ్వేజెస్ ఉంటాయండి. జనరల్గా వచ్చేసరికి ఇంగ్లీషు అండ్ మన రాష్ట్రాల్లో తీసుకునేసరికి ఎక్కువ మంది విద్యార్థులు తెలుగు కానీ సెకండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే సాంస్క్రిట్ ఇస్తూ ఉంటారు. లాంగ్వేజెస్ నెక్స్ట్ వచ్చేసరికి డొమైన్ సబ్జెక్టు. మీరు ఇంటర్మీడియట్లో వచ్చేసరికి అకౌంట్స్తో ఉన్నారనుకోండి బీకామ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు హెచ్ఈసీ ఉన్నారు ఎకనామిక్స్ కావాలనుకున్నారు బీఏలో జాయిన్ అయిపోవచ్చు. ఇంటర్మీడియట్లో మీరు బీఎస్సీ చదువుతున్నారు అనుకోండి, ఇంటర్మీడియట్లో మీరు వచ్చేసరికి మ్యాథ్స్ తీసుకున్నారు అనుకోండి, డిగ్రీలో బీఎస్సీ చేరిపోవచ్చు అండి. ఆ తర్వాత జనరల్ టెక్స్ట్ అని ఒకటి ఉంటుంది సార్. దాంట్లో వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్, క్యూటీ ఉంటుంది సార్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఈ 3 పేపర్లు ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ నుంచి కనుక మీరు ఈ కోచింగ్ తీసుకోగలిగితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మే జూన్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, సియూఈటీ ఎగ్జామ్ ఉంటుంది. దీని ద్వారా మీరు మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మీరు చదువుకునే అవకాశం ఉంటుందండి. 5 years సార్. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి డిగ్రీ ప్లస్ పీజీ రెండు కంప్లీట్ చేసుకుని బయటికి రావచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే సార్ టాప్ యూనివర్సిటీస్లో చదువుకుంటున్నారంటే చాలా ఖర్చు అవుతుంది కదా, మరి పాపం పేద మధ్యతరగతి విద్యార్థులు బాగా పూర్ స్టూడెంట్స్ వాళ్ళకి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా. అసలు ₹1 కూడా ఖర్చు కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీకు కనుక సీట్ వచ్చింది అనుకోండి, సంవత్సరానికి ₹5,000 ఫీజు ఉంటుందండి. 3 yearsకి 5,000. అండ్ ఈవెన్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో మెస్ ఫీజు వచ్చేసరికి ₹1,500 నుంచి ₹2,000 మెస్ ఫీజు ఉంటుంది సార్. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ అమౌంట్ కూడా మీకు స్కాలర్షిప్ రూపంలో 100% వచ్చేస్తుందండి. అంటే ఫ్రీగా స్టూడెంట్ 5 years చదువుకోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఏంటంటే మన రాష్ట్రాల్లో మనం చూస్తున్నప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ గురించి ఆలోచించినప్పుడు మాత్రమే యూనివర్సిటీ గుర్తొస్తుంది. అంటే జనరల్గా ఏం చేస్తారంటే యూనివర్సిటీ అనగానే పీజీ విద్యార్థి మాత్రమే యూనివర్సిటీలో ఉంటారనుకుంటారు. డిగ్రీ కూడా యూనివర్సిటీలో చదువుకోవచ్చు అనే ఆలోచన చాలా మందికి తెలియదు. అందువల్ల స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటే సియూఈటీ ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో మేము ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామండి. అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తోటి మేము స్టార్ట్ చేస్తున్నాం. మీ దగ్గర నుంచి తీసుకున్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మేము రిక్రూట్ చేసుకున్నాండి. సియూఈటీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎంఈసీ సిఈసీతో పాటు సియూఈటీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మే ఎండింగ్ జూన్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఈ ఎగ్జామ్ మీరు కనుక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీలో డిగ్రీ ప్లస్ పీజీ ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది. వచ్చే స్కాలర్షిప్తో చదువుకోవచ్చు.